ఆది కాండము 40వ అధ్యాయం 9 నుండి చదువుతున్నాను. ఆది కాండము 40వ అధ్యాయము. అప్పుడు మానవాళి దాని జలలు పండి ద్రాక్ష ఫలములాయి ఆ ద్రాక్ష ఫలములు పొరు గిన్నెలో వాటిని దాని భావములు ఇంకా 3 జనములలోగా పరు ఫలము ప్రాణదాయకుడమైన నాకు మర్యాద చూస్తున్నాను. అతను చూసి దర్శించగలరు. కాబట్టి మీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని రైతు కరుణించి కరువుతో నన్ను గురించి మాట్లాడి నుండి నన్ను దర్శించండి. అది చేసే దాని భావము ఆ 3 గంటలు 3 జనములు ఇంకా 3 జనములలోగా కరువు తల కట్టించి వేలాడి పక్షులు నీ మీద నుండి మూడవ దినములు జరిగిన ఏదనగా అతడు తన సేవకులందరికీ వారి బలుమను ప్రాణదాయకులను ప్రాణదాయకులను మరలా అతడు కరువు మరి యేసేపు వారి వారి భావం పక్షకాలు అడుగుతుంది జ్ఞాపకం చేసి కనబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా జీవించినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. గల మా తండ్రి భాగస్వామ్యంలో ఈ మాటలు వినే భాగ్యము మాకు దయచేసిన సందేశముల వరకు సూచిస్తాను. ఈ వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మాతో మాట్లాడాలి. వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును రక్షించండి. ఆత్మను రక్షించండి. మా క్షమత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరియు వలె ప్రభు పాదముల యొక్క కూర్చొని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములు నేర్చుకుని మీరు పొందే భాగ్యములు మనకు దయచేసినందుకై దేవునికి స్తోత్రం. దేవుడు తన దాసుని బలపరిచిన సువార్త సందేశము బట్టి దేవునికి ఈ సమయమున మనం చదువుతున్న భాగం బాగుంటాయి భాగము ముఖ్యంగా
ఐగుప్తు దేశమును పరిపాలన చేసే అంటే పరువు అంటారు. పరువు అంటే పేరు కాదు, రాజు అని అర్థం అన్నమాట. ఆ పరువు దగ్గర ఇద్దరు అధికారులు ఉంటారు. మత్స్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతి పని ఏంటి? రాజుగా స్నానం కానీ ఏమైనా కాదండి, అది రాజుగారికి అందించాలని అందిస్తారని రాజుగారు అది ఆ పానీయము మధురంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. రాజుగారు ఆరోగ్యానికి ఏ విధమైన నష్టం ఉండకూడదు. ఆ బాధ్యత అంతా ఎవరికంటే ప్రాణమైన అధిపతి. ఆ రాజుగారు తాగే ఆ పానీయము రెండు బొట్టులు విసిరేశారనుకోండి, అది తాగితే ఏమైపోతారు? రాజుగారు ఏమవుతారమ్మా? అలాగనే మత్స్యకారుల అధిపతి రాజుగారికి భోజన పదార్థాలు సిద్ధం చేసి వాటిని రాజుగారికి వడ్డించాలన్నమాట. అవి కూడా రాజుగారికి ఇష్టంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఆయన ఆరోగ్యానికి ఏ నష్టము కలిగించేదిగా ఉండకూడదు. ఆ ప్రతికంతా మత్స్యకారుల అధిపతి చూడాలన్నమాట. ఆ రాజుగారు గురించే ఆ భక్ష్యాలలో లేక భోజన పదార్థాలలో రెండు బొట్టులు విషమిస్తే ఆ విధిగా రాజు ఏమైపోతాడు? చనిపోతాడు. అలాగే రాజుగారికి ఇష్టమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించవలసిన బాధ్యత ఆ రాజుకి, ఆరోగ్యకరమైన పానీయము అందించవలసిన బాధ్యత ప్రాణదాయకుల అధిపతి. ఇప్పుడుండగా ఒక రోజు ఎవరో వచ్చి రాజుతో మాట్లాడారు. నేను చంపడానికి కుట్ర జరుగుతున్నది, నన్ను చంపడానికి కుట్ర జరుగుతుందా? ఎవరు ఎవరో కాదు, నీ ప్రాణదాయకుల అధిపతి, నీ పక్షికారుల అధిపతి అంటారు. రాజుకు కోపం వచ్చింది. వారిద్దరిని పట్టుకుని చెరసాలలో వేయించారండి. ఎక్కడ? చెరసాలలో వేయించారు. ఒక రోజు అది చేస్తారు, అన్నమాట. అప్పటి వరకు వారు ఏం చేశారు? చెరసాలలో వేయించారు. అంతకు ముందే ఒక ఆయన చెరసాలలో ఉన్నారు. ఎవరు? ఎవరు? యోసేపు కదండి. యోసేపు అంతకుముందే చెరసాలలో ఉన్నారు. యోసేపుకు ఈ ఇద్దరికి బాగా స్నేహం బాగా ఉన్నాడు. ఇప్పుడుగా రోజు నెలవాడినప్పుడు ప్రాణదాయకులధిపతి మోసము, మత్స్యకారులధిపతి మోసము చింతగా విచారంగా ఉన్నాడు. యోసేపు అడిగాడు, మనము కొనుక్కునేటప్పుడు బాగానే కొనుక్కున్నాము, చక్కగా మాటలు కూడా చెప్పారు. మీరు తెల్లవారి వరకు మీ మొఖాలు ఏం చెప్తారు? విచారంగా ఉన్నాయి, ఇప్పుడుగా ఉన్నాయి అని అడిగితే మాకంతా మా బాధ తెలుస్తావా అన్నాను. మొదలే చెప్పండి అన్నాను. నాకు కళలు వచ్చినాయి అన్నాను. అనుభవం చెప్పేది దేవుడే కదా, చెప్పండి అన్నాను. ప్రాణదాయకులు అధిపతి తన కళను చెప్పారు అన్నమాట. నాకు ద్రాక్ష చెట్టు వల్లి కనపడింది, అది దానికి 3 గింజలు ఉన్నాయి, అది చిగురించింది, అది పుష్పించింది, అది కేవలం పండింది, ద్రాక్ష ఫలములు అయింది, ఆ ద్రాక్ష ఫలములు నా చేతులున్న గిన్నెలో తిని నేను పొరుగు రాజుకు ఇచ్చాను.
ఉండగా అన్నాడు. ఆనందదాయక ద్రాక్ష చెట్టు కనబడింది. దానికి 3 గింజలు ఉన్నాయి. అది చిగురించింది, అది పూలు పూసింది, అది కాయలు కాసింది. ద్రాక్ష ఫలమయ్యాయి. ఆ ద్రాక్ష చెట్టులు అడుగులు తాగే గిన్నెలో ఆ రసం నేను బరువు ఇచ్చినంతగా ఫలం ఇచ్చింది. భయంగా ఉంది అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, భయపడవద్దు. 3 పేదలతో 3 జనాలు, 3 జనాలలో మరో నేను పిలిపిస్తాడు, నిన్ను కూర్చి విచారణ చేస్తాడు. నిర్దోషుని తేలిపోయింది. ఏమని? నిర్దోషుని తేలిపోయింది. కాబట్టి ఈ ఉద్యోగం మరలా నీకు ఇస్తాడు. మరలా అప్పుడు మరలా నువ్వు బరువుకి గిన్నెను అందిస్తావు. తెలుగుపడమాట నువ్వు ఉన్నావు కదా, నేను నీ కలభావం వచ్చి నీ దిగులు తీసేస్తాను. నీకు నిజంగా ఉద్యోగం ఇస్తావు. మరోకి గిన్నెను అందిస్తావు. మరోకి అందించే సమయంలో నన్ను గుర్తు చెప్పు. నేను ఇక్కడ ఏ జ్ఞానం చేయలేదు. అన్యాయంగా నన్ను చెరసాలు చూస్తాను. నన్ను గురించి చెప్పి ఈ చెరసాల నుంచి నన్ను విడిపించే విడుదల చేసే సహాయం నాకు చేయమని యేసుకు మానవతాన్ని అడిగారన్నమాట. అదే ఈ కళాభావం బాగుంది అని మత్స్యకారులు అధిపతి కూడా తన స్థలం చేశారు. గంటలు ఉన్నాయి, వంటలు ఉన్నాయి, పైగా బరువుకు ప్రత్యేకమైన ఇంటి వంటలు ఉన్నాయి. ఆకాశ పక్షులు వచ్చింది. ఆ పక్షకాలు అధిపతి చెప్పారు. అప్పుడు యేసు కానీ ఆ భావం కానీ ఆ పరమ 3 రోజుల్లో మరో నిన్ను పిలుస్తాను, నిన్ను గురించి విచారణ చేస్తాను. నీ దోషులను తెలిపాడు. ఎవరని? దోషులను తెలియదు. నిన్ను మామూలు వేలాలను పిలుస్తాడు. ఆకాశ పక్షులు వచ్చి మాంసం తినేస్తాడు అని 3వ రోజు రానే వచ్చింది. అది పరువు జన్మదినం. ఆ యొక్క మానవాళి అధిపతిని పిలిపించి అతన్ని పిలిచి విచారణ చేశారు. మన సముదాయానికి కుట్ర చేశారా అనే విధాన్ని విచారణ చేస్తే అతను నిర్దోషని తెలిపాడు. అతని ఉద్యోగం వల్ల బరువు అతనికి ఇచ్చారు. అతను చెప్పడం వల్లే చదువుకుని విద్యను అందిస్తున్నాడు. మత్స్యకారులు కూడా అందించారు. అతని గురించి విచారణ చేశారు. అతడు దోషులని తెలిపోయింది. అతన్ని విడిపించారు. మామూలు వేలాడు చూపించారు. ఆకాశ పక్షులు వచ్చి అతని అయితే మానవాళికి అధిపతి యేసును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరచిపోయెను. మానవాళికి అధిపతి జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరచిపోయెను. యేసేపు అతని కలభావం వచ్చినప్పుడు ఉద్యోగం మీకు వస్తుంది, అందిస్తాము చేశాను కదా. నన్ను పూర్తి
చెరసాలని బయటకు వచ్చేటట్టుగా నాకు సహాయం చేయి, నాకు తెచ్చుకో అని యోసేపు అన్నప్పుడు ప్రాణదాయక అధిపతి యోసేపు ఏమై ఉంటాడు? ఏం రాసలేదు, మనం అనుకోవడం ఏమై ఉంటాడు? చెప్పినట్లు నా ఉద్యోగం వల్ల నాకు నేను నా ఇప్పటిలాగా పదవులు అందించాలే కానీ నేను నిన్ను మర్చిపోతాను అంటారు కదండి. నేను నిన్ను అసలు మొట్టమొదటిగా మాట్లాడుతుంది నిన్ను గురించే. తప్పగా నేను చెరసాల నుంచి బయటకు వచ్చేటట్టుగా తప్పగా నీకు సహాయం చేస్తాను. ఇంత సహాయం చేసిన నేను ఎలా మర్చిపోతాను అని అనుకుంటారు కదా. నువ్వైతే వాళ్ళు అందిస్తుంటారు. మళ్ళీ అంతా కూడా వచ్చారు అంటే ఒక మాట యోసేపును మర్చిపోతా యోసేపుకు లేదా ఇలా మర్చిపోతా యోసేపుకు లేదా ఇలా యోసేపుకు నేను మానవకాయకు అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకుని నరసాలను విడుదల జీవించాలనుకుంటే బయటకు రక్షించాలి. ఎందుకు కష్టాలు యోసేపును ఎందుకు చేస్తాడు అంటే ఆయన చూడాలి, ఎవరు యోసేపును మరచిపోతా సమస్తము మనం వరకు దేవుడు ఈ ముందుగా మనం చెప్తున్నాను. మనం కూడా చాలా సార్లు అనుకుంటాం, కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అందరూ మర్చిపోయారు, నా ద్వారా సహాయం పొందిన వారందరూ నన్ను మర్చిపోయారని కొంత బాధపడతాను. యోసేపు కూడా బాధపడుతాడేమో, కానీ యోసేపును మర్చిపోయాడు. అది ఒకటి ప్రాణదాయక అధిపతితో అంటారు అనమాట. ప్రాణదాయక అధిపతి నీవు నా దాసుని మర్చిపోయాడు, నువ్వు నా దాసుని మర్చిపోయాను. నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోతాను, నువ్వు మర్చిపోయావు కానీ చెప్పండి నేను మర్చిపోతాను. ఈసారి నీకు కాదు, నీ రాజుకే కాదు రక్షిస్తా. నీకు కాదు, నీ రాజుకే కావాలి రక్షిస్తా. అనుకున్నాడు అని వచ్చింది. వేశారు, తిరిగి వదిలేశారు, మళ్ళా కొనుక్కున్నారు. ఏంటో కొనుక్కుంటాం అన్నట్టుగా మళ్ళా కల మళ్ళీ ఇంకో కళ వచ్చింది కదా. తెల్లవారినాక అందరూ చూపించాను. ఎలా చెప్పారు? కళాభావం చెప్పేవారు ఎవరు లేదు, కళాభావం చెప్పేవారు ఎవరు లేదు. పక్కనే ఉన్నాడు ఎవరు చెప్తున్నారు, రూపాయలు అంటారు దాన్ని, అలా అర్థం ఉంటుంది అన్నమాట.
పక్కనే ఇంతమంది నా ఆస్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరాల నుంచి నా ఉప్పు తింటా ఉన్నారు. ఎందుకు చెప్పండి, నా ఉప్పు తింటా ఉన్నారు. ఒక్కడన్నా నా కలగాలని చెప్పేవాడు లేదు కానీ అంత కరువు మానవాళి అప్పుడు మానవాళి గుర్తుకొచ్చాను. అలా మందులో భక్తుగా గడిపడుతుంది. మీరు శాస్త్రాలు చేశారు కదా, మా ఇద్దరికి వచ్చే రాత్రి చాలా వచ్చాయి. అక్కడ ఒక కాలభావం చెప్పారు. అప్పుడు కాలభావం కూడా చెప్తారు. కానీ అధిపతి చెప్పినప్పుడు లేని వాడు వర్తమానం పొందారు. రాజు వర్తమానం పొందారు. కరములని వాటి బాగుంటా ఉండగా అన్నారు. అది నా వల్ల రాదు. ప్రేమపరమైన సంగతి తెలియని చెప్తారన్నారు. గురువు తన కళలు చేస్తారు. కళల భావం ముందు కళభావం ఒకటి అన్నారు. 7 సంవత్సరాలు చదువు వచ్చారన్నారు. తర్వాత 7 సంవత్సరాలు పంట పండించాలన్నారు. ఆ తర్వాత 7 సంవత్సరాలు చదువు వచ్చారన్నారు. ఈ పంట పండిన సంవత్సరాలు ధాన్యం నిర్వహించి 10 సంవత్సరాల్లో దేశాన్ని ప్రజలు కాపాడుకుంటారు అని చెప్పారు. ఇంటర్వ్యూలే మనిషిని మనము కనుగొనగలమా? మీరు అంటే జ్ఞానం గలవాళ్ళు నా ఇంట ఒకడు లేదు. నా ఇంటికి అధిపతులు మీరే, నా దేశానికి నా ఇంటికి అధిపతులు మీరే, నా దేశానికి దేవుడు మీరే. దేశములు ఊరేనుకున్నారు. దేశము ఊరేగించారు. అందరూ దేశము సాగరపడండి. అందరూ సాగరపడ్డారు. మానవాళికి అధిపతి దేశమును జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి చెప్పుకుంటే ఏం జరిగేది? ఇచ్చేవాడు ఏమయ్యేదో చాలాసార్లు ఇలాగా వాసులమైన మనం నిరాశ పడిపోతాం, ఇల్లు పడతాం, అందరూ మర్చిపోతాం, మర్చిపోతాం అనుకుంటాం. అందరూ మర్చిపోయినా ఉన్నాడు అక్కడో అందరూ విడిచిపెట్టారు. అది నా ప్రభువు చెప్పదు. నా భక్తుడు ఉన్నాడు. ఇందులోని వాడు ఎనబాయిన వాడు మనకున్నాడు. నిద్ర పడద్దు, ఎంత పడద్దు. వాసనకు జీవితం నవ్వులను ఆనుకున్నాం. మానవాళికి అధిపతి జ్ఞాపకం చేసుకున్నాను. మానవుడే, మానవాళికి అధిపతి కూడా మానవుడే. మానవుడు మానవుని మర్చిపోవడం తప్ప విశేషం ఏమి లేదండి. ఎవరో కాదు, మనం కూడా మనకు మేలు చేసిన వాళ్ళు మనం కూడా కొన్నిసార్లు చెప్పండి. మనం కూడా ఏం చేస్తామని మనం కూడా మర్చిపోతాం. సరే, 4 రోజులు ఉన్న కదా నన్ను మర్చిపోయారా, నన్ను మర్చిపోవడం అంటారు కదా, మనం మర్చిపోతాం. ఇదే మన మర్చిపోవచ్చు. మానవుని హృదయం చాలా విచిత్రమైనది. మానవుని హృదయం మోసపూరితమైనది. మర్చిపోవలసిన దానిలో జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకోవాల్సిందేమో
మర్చిపోవాల్సిన దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన దాన్ని మర్చిపోతుంది. చదువుతుంది కదా, కనుక్కుంటారు ఇద్దరు లేదు, 13 నెల వచ్చిన తర్వాత వచ్చినాక అడుగుతారు కదండి, అడుగుతాను కూడా అంటారు. ఎందుకు ఇస్తారు చదువుకుంటాను అంటే మహారాజు నాకు ఏం చేశారు అని అంటాను, అడుగుతారు కదా, ఏం చేస్తారు ఆట చేస్తారు అంటాను. ఎలా జరిగిందంటే బర్త్డే జరిగిందంటాను. మీరు ఎలా చేస్తారంటే చెప్పారు, నాకు చెప్పారని చెప్పారు. మంచిగా చెప్పండి, ఏమంటారు తెలుసా, అప్పుడు అన్నమాట. ఇప్పుడు పాపం పర్యావరణాలు ఎక్కువ అన్నమాట మాట, అప్పుడు అన్నమాట అన్నమాట కడుపులో ఉంటాం కదా. అసలు తెచ్చుకోవాలి, ఇప్పుడు రెండో వాక్యం నిజాలి, ఇప్పుడు రెండో వాక్యం జ్ఞాపకం పెట్టుకోవాలి, కానీ ఈ జ్ఞాపకం ఉండదు. ఏం మర్చిపోవాలని అప్పుడు అన్నమాట మర్చిపోవాలి, అదేమో జ్ఞాపకం పెట్టుకుంటాము, ఇదేమో మర్చిపోతాం. మనవా మోసపడుతున్నాం కదా. అధిపతి అతడు మానవుడే, వేశ్యడు కూడా మానవుడే. మానవుడు మర్చిపోతారు, వేశ్యడు ప్రాణదాలు మర్చిపోతారు. అసలు ఈ రోజుల్లో మాత్రలు కొంచెం డబ్బులు కొంచెం జోలు వచ్చేవారికి చిన్నప్పుడు తల్లి కష్టపడి ఎన్నో తినక వాడు అన్నం తినకుండా పెంచితే అది మర్చిపోతున్నాడు. కాబట్టి అన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నాడు, తల్లిదండ్రులు మర్చిపోతున్నాడు. సత్యం నేర్చుకున్నాం, మానవుని మర్చిపోతాం. చూడండి, సత్య గ్రంథంలో కీర్తన గ్రంథం 106వ కీర్తన వచనం 29. 106వ కీర్తన వచనము 29. 106 వచనము 29. మరో సముద్రము భయం పుట్టించు పిల్లలకు చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి. 106వ కీర్తన వచనం 29. ఎర్ర సముద్రం యొక్క భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని ఏం చేశారు, మరచిపోయి. మన పితరులు నీ అద్భుతమును గ్రహింపదు ఉంది, నీ కృపా బాహుల్యమును తెచ్చుకోవడం ఉండేది. ఎర్ర సముద్రం తిరుగుబాటు చేసి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకం చేసుకోలేదు. తమ రక్షకుడైన దేవుని మరచిపోయారు. ఇశ్రాయేలీయులు తమ రక్షకుడైన దేవుని చేశారని మరచిపోయారు. ఎవరైనా ఇశ్రాయేలు ఐగుప్తు దాచి దేశానికి నడిపిస్తున్నారు. ఎర్ర సముద్రం అర్థం వచ్చింది. ఎర్ర సముద్రం ఆయన చేసి దేవుని
అద్దరికి నడిపించారు. పర్వతాల సైన్యములు ఎర్ర సముద్రంలో మునిగి నశించిపోయాయి. ఆ తరువాత మోసే కీర్తన రాశారు. ఇశ్రాయేలీయులు ధ్యానం చేశారు కదండి. ధ్యానము చేయించమని మాట్లాడారు. my strength, my song, my salvation, యెహోవా నా గానం, నా రక్షణ, నా అని నా బలం అని. God is my strength, God is my song, God is my salvation. మహనీయుడు, పూజనీయుడు, అద్భుతములు చేయవాడు, మీ వంటి వారు ఎవరని వారు నాట్యమాడారు. ఏమంటే మీ వంటి వారు ఎవరు నాట్యం చేశారు, నాట్యమాడారు అని ఇప్పుడు మనం చూస్తున్నామండి. వారే ఏం చేశారు చెప్పలేదు. ఇప్పుడు చదువుకున్నాం కదా, 106వ కీర్తన 22 తమ రక్షకుడైన దేవుని మర్చిపోయింది. ఇప్పుడు ఎవరెవరు మర్చిపోయారు? చిన్న చిన్న మాట్లాడారు. ఎవరెవరు మర్చిపోయారు? మానవుడు మర్చిపోయారు కదండి. ఇప్పుడు మానవుడు చెప్పండి దేవుని మర్చిపోయాడు. మానవుడు దేవుని మర్చిపోయాడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం అండి. ఇర్మీయా గ్రంథము 2:32 అండి. 2:32 ఇర్మీయా 2:32. నా ప్రజలు లెక్కలేని జనము నన్ను మరచిపోయి, కన్యక తన ఆభరణాలను మరుచునా, పెళ్లి కుమారి తన వడ్డానమును మరుచునా. నా ప్రజలు లెక్కలేని జనములు నన్ను మరచిపోయి. రాత్రి దేవుడు అంటున్నాడు మానవుడా ఏమని? నా ప్రజలు నన్ను మరచిపోయారంటున్నాడు. రాత్రి దేవుడు మానవుని మీద మోపుతున్న నేరం ఇదే. మానవులు నన్ను మర్చిపోయారు. విశేషంగా నా ప్రజలు నన్ను మర్చిపోయారు. అయ్యా అమ్మా, నువ్వు దేవుని మర్చిపోయావు, నీ సృష్టికర్తను మర్చిపోయావు, నీ రక్షణకర్తను మర్చిపోయావు, నీ పోషణకర్తను మర్చిపోయావు, నిన్ను సృష్టించిన వాడిని మర్చిపోయావు, నిన్ను ఇంత చేస్తున్నా నీ దేవుడిని మర్చిపోయావు. నేను అంటుంది ఎవరండి? దేవుడే అంటున్నాడు. నా ప్రజలను లెక్కలేని నీ దినమును మరచిపోయేది. అదేంటండి? నేను ఇంకా దేవుడిని మర్చిపోతానండి. నేను మర్చిపోయాను. రోజు ఉదయమునే ప్రార్థన చేసుకుంటా, కొనుక్కునేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, మా పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, బైబిల్ కూడా చదువుకుంటా, ఆదివారం వెళ్తా ప్రార్థనకి, ఆమెకు కూడా వేస్తా అని చెప్తున్నాను. నిజమే, నువ్వు చెప్పేది వెళ్తే నువ్వు రోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు, బైబిల్ చదువుకుంటావు, నాకు కొడుకునేటప్పుడు పనులు చేసుకుంటావు, పనికి వెళ్ళేటప్పుడు చేస్తావు, ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్తావు, అతలు పడతావు, ఆని చేస్తావు. నువ్వు చెప్పేది నీకు నేను. మరి దేవుడు నా ప్రజలు నన్ను మర్చిపోయారంటున్నాడు. ఏంటి దాని అర్థం? నిజంగా నువ్వు చేస్తున్నాయి, నువ్వు చెప్పినవి వస్తున్నాయి. నిజంగా దేవుడు ఉన్నాడు అని నిజంగా నీకు తెలివి ఉంటే, దేవుడు ఉంటే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఉంటే దేవుడు వింటున్నాడు. దేవుడు ఉంటే ఏం చేస్తాడు? ఆయన చూస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తాడు? అని నిజంగా ఆ స్పృహ, ఆ భయం నీకుంటే
నువ్వు ప్రార్థనకి వెళ్తలేదు, చేసుకోవట్లేదు అని అంటల్లా. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన గమనిస్తున్నాడు అని ఆ భయము నీకు ఉంటే నువ్వు ఆ పని చేస్తావా? నువ్వు ఆ పని చేస్తావా? నువ్వు అక్కడికి వెళ్తావా? వెళ్ళడానికి స్థలానికి చూడడానికి చూస్తావా? దేవుడు ఉన్నాడని అనుకుంటే చేయడాన్ని చేస్తావా? వినడాన్ని ఉంటావా? అనడాన్ని అంటావా? వెళ్ళకూడదు వెళ్తావా? ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, దేవుడు ఉన్నాడా లేడా అన్నా? ఉన్నాడనా లేడనా? ఎస్ఐ పాటలు పడతావు, సినిమా పాటలు పడతావు, ఎస్ఐ పాటలు పడతావు, పిచ్చి పాటలు పడతావు, ఈ నోటితోనే దేవుని స్థుతిస్తావు, ఈ నోటితోనే చెడ్డ మాటలు మాట్లాడతావు. ఉన్నాడా లేడా? ఉంటే మాట్లాడతావా? ఆ భయం ఉంటే నువ్వు ఆ పని చేస్తావా? ఆ జగన్ జీవితం, ఆ రాష్ట్ర బ్రతుకు నువ్వు బ్రతుకుతావా? ప్రార్థన చేస్తావు, పాపం చేస్తున్నావు. మానవుడా, దేవుడు చెప్తున్నది అదే, నా ప్రజలను మర్చిపోయారు. రాత్రి ఆలోచన చేస్తుంది, నీవే దేవుడిని మర్చిపోయావు. ఎన్ని దినాలు? లెక్కలేనని దినాలు. అసలు దైవ భయం లేదు, పాప భీతి లేదు, నరకం ఉన్నదనేదే లేదు, దేవుడు చూస్తున్నాడే వింటున్నాడనే అసలు ఆలోచనే లేదు. అసలు ఏం చేశారు ప్రజలు? నేను పిల్లలు పెంచి గొప్పవారు చేసిన వారు ఏం చేశారు? నా మీద తిరుగుబాటు చేసినారు. రెండు సంగతులు మనం విన్నాం. ఒకటి, మానవుడు మర్చిపోయింది. రెండవది చెప్పండి, మానవుడు దేవుని మర్చిపోయాడు. కీర్తన గ్రంథం 8వ కీర్తన వచనము 3 చదువుతున్నాము. కీర్తన గ్రంథం 8వ కీర్తన వచనము 3. వచనము 3, 8 వచనము 3. నీ చేతి పైన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ అదే పాపివాడు, నీవు నరపుత్రును దర్శించుటకు అదే పాపివాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేస్తే, మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. హౌ గ్రేట్ దై నేమ్, ఓ లార్డ్ మై గాడ్. నీ నామం ఎంత ప్రభావం. దావీదు నిజ మీద పడుకుని ఉంటాడు కదా, ఆకాశం వైపు చూశారు. నిజ మీద పడుకున్నారు. రేసులో నీకు ఎక్కడ తెలుస్తుంది? అక్కడ మాటలే బట్టి ఆ విద్య మీద పడుకుని ఇట్లా పడుకుని చూస్తే ఏం కనబడుతున్నాయి? చంద్రుడు నక్షత్రాలు కనబడుతున్నాయి కదా. అంటున్నా, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, ఈ మానవునికి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏర్పడుతున్నాడు. ఆకాశమును చూశాడు రాత్రి సమయంలో. ఈ సాదా గ్లోరీ ఆఫ్ ద గాడ్, గ్లోరీ ఆఫ్ గ్లోరీ, దేవుని యొక్క సృష్టికర్తత్వ యొక్క మహిమను చూశాడు. ఆయన చేతి పని చూశాడు. ఆ పాలపుంతులు, గ్యాలక్సీస్ అండ్ గ్యాలక్సీస్ ఎన్నో ఉంటా, అవన్నీ ఒక్కసారి చూశాడు. ఎంత గంభీరమైన కీర్తన అంటే మెస్సియా కీర్తన అంటారు. ఇది 1000 ఏళ్ల పాలన జరిగే సంభవము. అప్పుడు యేసు ప్రభువారు పరిపాలనకు వస్తారు. 9వ కీర్తన కూడా అక్కడ ఆకాశము నీ మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము నీ చేతి పని ప్రచురం చేస్తున్నది. నీ అందులో సూర్యునికి ఉదాహరణ వేసావు, అతను త్వరగా పరిగెత్తున్నవాడు అదే ఉన్నాడని అక్కడంతా. అది పగలపూట రాశాడు, ఇది ఇప్పుడు రాశాడు రాత్రి రాశాడు. ప్రశాంతంగా ఈ ఆకాశంలో చంద్రుని నక్షత్రాన్ని చూసినప్పుడు దావీదు హృదయం దేవుని స్తుతిస్తుంది, దేవుని ఘనపరుస్తుంది. మంచం దిగారు, మోకరించారు,
ఇట్లా శిరస్సు ఎత్తారు, మా మహిమ పరుస్తున్నారు. అంత గొప్ప దేవా, మహాదేవా, సృష్టికర్త, నీ మహిమ ఆకాశం చంద్ర నక్షత్రాల్లో కనిపిస్తుందయ్యా. అంత గొప్ప దేవుడము. మట్టి మనం ఏం చేస్తాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నా చెప్పండి. చెప్పుకున్నాను ఎవరు? దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, మానవుడు దేవుని మర్చిపోయినా దేవుడు మానవుని మర్చిపోయాడు. ఇప్పుడు దాకా చెప్పుకున్నామే, మానవుడు మర్చిపోవటం అది అందరికీ తెలుసు. మానవుడు దేవుని మర్చిపోవటం మనం కూడా మర్చిపోయాము, మనకి తెలుసు. అవి చెప్పడానికి నాకు వచ్చింది. మానవుడు దేవుని మర్చిపోయినా, మానవుడా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసి నిన్ను మర్చిపోలేదు. ఆయనే కనుక నిన్ను నన్ను మర్చిపోయి ఉన్నట్లయితే నా గతేమయ్యాడు, నీ గతేమయ్యాడు. ఆయన మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు. నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఇప్పటి వరకు నువ్వు ఉండేవాడివైనా ఉండేదానివైనా భూమి మీద నువ్వు ఎప్పుడు ఎగిరిపోయేవాడు. ప్రయాణాలు చేస్తున్నావు. కారు 100, 120 వెళ్తుంది, బైకు 120 ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఎన్నిసార్లు ఇంటికి తిప్పావు చుట్టూలో కదండి. చుట్టూలో ఎవరు తప్పించారు? నీ జ్ఞానమా, నీ నైపుణ్యమా? రాత్రి సమయంలో పల్లెటూరు మా అమ్మ మొదటిసారి ఇక్కడ ప్రోగ్రాం చెప్పినప్పుడు చెప్తా కదా, ఇట్లా వైపుని బాగా చేశారు. నాకు కొంతమంది కలబట్టుకుని రాత్రి లైఫ్ తీసుకుని తిరిగారు కదా. ఎందుకు? అవును అని చెప్పి డబ్బులు ఇచ్చి వారిని తీసుకొచ్చి కాపలా పెట్టించారు నా దేవుడు. రాత్రి వేళ, పగటి వేళ కూర్చుంటే అవును, ఎవరు కాపాడారు? అందరూ తప్పలా ఎవరు కాపాడారు? ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నారు? భయంకరమైన వ్యాధి వచ్చింది, మనసులో పదులు ఉన్నారు. అయిపోయింది అనుకుంటున్నారు. ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఆ ప్రభువుగా, ఆ యేసయ్య కదా. తల్లి నేల మీద పడ్డప్పుడు, పిండముగా నేల మీద పడ్డప్పుడు, రక్తంలో నువ్వు గిలగిల కొట్టుకుంటున్నప్పుడు, నీ బొడ్డు నాభీశ్వత్వం పోయబడక ముందు, నీకు ఉప్పు రాయక ముందు, నీకు స్నానం చేయకున్నప్పుడు, ఆ స్నానం చేయకముందు నేను ఎవరికి జ్ఞాపకం చేసుకున్నారు? ఆ ప్రభువు ఈ మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ మధ్య మానవం ఏకుంటున్నాడు. ఈ నరపతను దర్శించుటకు ఏకుంటున్నాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ అనే వాడిని చేసుకుంటుంది. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసుకుంటుంది. అది విషయా కీర్తన రేపు 1000 కాలంలో జరిగిన సంభవము. ఈ రాత్రి దాన్ని మనం సువార్తగా మలుచుకొని జ్ఞానం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ 8వ కీర్తనే అందులో మొదటి భాగము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనం 5 నుండి 10 వచనాల వరకు చదువుకుంటే ఆ కీర్తన ఇచ్చి రాస్తున్నారు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 10 దాకా చదువుతుంది. అది మెస్సియా కీర్తన, యేసు ప్రభువులో నెరవేరిన కీర్తన. ఆరాధన సందర్భంలో ధ్యానం చేసి తలంచుకొని ప్రభు యొక్క స్థాయిలో పడే కీర్తన. మహిమా కిరీటంతో నీవు ఆయనకు మహిమా కిరీటం ఆయనకు ధరింపజేసింది.
యెహోవా మా ప్రభావం, భూమినంతటి నీ నామం యొక్క ప్రభావం. మానవుడు ఆయనకు ముళ్ళ కిరీటం పెడితే తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏం పెట్టాడండి? మహిమా కిరీటం పెట్టాడు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పట్టివాడు, నరపుత్రులు దర్శించడం వాడు ఏ పట్టివాడు. దేవుడి కంటే తక్కువగా చేశావు, అన్నీ ఉన్నాయి. ఆ కీర్తన యొక్క సారాంశం ఏంటంటే, మానవుడా, ఓ పాప మానవుడా, నీవు నేను దేవుని మర్చిపోయాను. ప్రేమగల దేవుడు నీవు నన్ను మర్చిపోయాను. మహిమగల దేవుడు, పరలోకమున్న దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, నిరాకారుడైన దేవుడు, శరీరము లేని దేవుడు, రక్తమాంసము లేని దేవుడు, నీవు నేను పాపులమై రక్తమాంసం గల వారమై నాశనానికి, నరకానికి, అగ్నికి పరుగు తీస్తుండగా నిన్ను నన్ను చూశాడు. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ విశ్వలేని జీవితం జీవిస్తుంది. నాశనానికి, అగ్నికి పరుగు తీస్తుండగా నిన్ను నన్ను చూశాడు. మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. కీర్తన సారాంశం, మహాదేవుడు మానవుడిగా వచ్చాడు నీ కొరకు, నా కొరకు. మొదటి అధ్యాయం 6లో దేవుని దూతలందరూ ఆయనకి ఏం చేస్తారంట? దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేస్తారంట. దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామం పొందడం అంత శ్రేష్ఠుడు అని దేవదూతలాగా రావాలి. మానవులైన మన కొరకు దేవదూత స్వభావం ధరించుకోలేదు, అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఆ దేవుడు మానవుడయ్యాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నీ దీనస్థితి, నా దీనస్థితి, నీ దౌర్భాగ్య స్థితి, నా దౌర్భాగ్య స్థితి, నీ పాప స్థితి, నెమ్మది లేక, సమాధానం లేక, కల్లోల కాపురంతో, సుఖం లేని జీవితాలతో, పాడు బ్రతుకులతో, తల ఎత్తలేని జీవితాలతో నశించి నరకానికి పోతున్నా నిన్ను నన్ను చూశాను. 9వ వచనం 2వ అధ్యాయం 2:9 దేవుని కృప వల్ల ఆయన యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. ఆయన ప్రతి మనుష్యుల కొరకు మరణము అనుభవించెను. కీర్తనకారుడు చెప్తున్నారు 8వ అధ్యాయం 8వ చెప్పాను కదండి. ఇట్లా అది మనకు స్వార్థ చెప్తున్నాం. అలా చెప్తున్నాం. మనం పాపులమై జీవితాలు చెరుపు వేసుకుని తల ఎత్తుకోలేని జీవితం జీవిస్తూ చెప్పుకోలేక, రాసుకోలేక, నలిగిపోతూ అగ్నికి పరుగు తీసుకున్న నిన్ను చూసి మహాదేవుడు మానవుడిగా వచ్చాడు. అతను రక్త మాంసం కదా, మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి ఏం చేశాడు? ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు. మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు చెప్పండి? మహాదేవుడు పరలోకం దిగి వచ్చి మానవుడిగా వచ్చి ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. ఏ అమ్మ ఏసయ్య నీ కొరకు చనిపోయాడు, ఏసయ్య నీ కొరకు చనిపోయాడు, ఏసయ్య నీ కొరకు చనిపోయాడు, పాపమైన నీ కొరకు, పాపమైన నీ కొరకు, పాపమైన నా కొరకు ఏసయ్య చనిపోయాడు. అది శిలువ మరణం, అది ఘోర మరణం, అది హీనమైన మరణం. ఎందుకు? పాపం వల్ల వచ్చు జీవితం మరణం, అది నరకం, అది అగ్నిగుండం. సరైనగా పాపం వల్ల వచ్చు జీవితం మరణం, నా చావు, నీ చావు, ఆయన పడ్డాడు.
నా శిక్ష నీ శిక్ష ఆయన పొందాడు. నిన్ను నన్ను చూశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, పరుగు పరుగును వచ్చాడు. విశాఖలో దేవుని మాటలు ఉన్నాయండి. దేవుని మాటలు గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరుచునా కానీ వారైనా మరుస్తారు. నేను నిన్ను మరవను. ఎందుకు? చూడు, నా చేతుల్లో నిన్ను చెప్పుకున్నా తిరుగుబాటు చేసిన, పాపం చేస్తున్నా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, దేవుడు లేడు అంటున్నా, ఎన్నెన్నో నీచమైన బ్రతుకుతున్నా. నిన్ను నన్ను చేశాడు, నిన్ను నన్ను సృష్టించాడు, నేను చేతుల్లో చెప్పుకుంటాను, చూసుకుంటున్నాను. మానవుడిగా వచ్చాను, మహిమలు చూస్తాను, అద్భుతాలు చూస్తాను, సుశక్తులు చూస్తాను, మహత్కారాలు చూస్తాను. నీటి మీద ద్రాక్షారసంగా మార్చాను, నీటి మీద నడిచాడు, సముద్రం పొంగును అనిస్తాను, రోగం బాగు చేస్తాను, చనిపోయిన వాడిని బ్రతికించాను, మహత్కార్యాలు చూస్తాను. అందుకు రావాలి అద్భుతాలు చూసి మహత్కార్యాలు గుడ్డివాడికి కాలు ఇవ్వడానికి, గుడ్డివాడికి చూపి ఇవ్వడానికి రాలేదు, రోగులను బాగు చేయడానికి రాలేదు. మరి ఎందుకు చేశాడంటే తాను దేవుడునని రుజువు చేయడానికి చేశాడు. కానీ అందుకు కాదు వచ్చింది ఆయన, అందుకు కాదు వచ్చింది. అద్భుతాలు రోగాలు బాగొట్టుకుని ఆయన అద్భుతాలు వచ్చింది. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎవరి కొరకు వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు? ఆనవారి లోకం నుండి లోకానికి వచ్చాడు. మహిమ లోకం నుంచి మట్టి లోకానికి వచ్చాడు. దేవదూతల దగ్గర నుండి, ఆరాధన నుండి ఈ మట్టి పాపం మానవుడి యొక్కకు వచ్చాడు. పాపుల మధ్య సంచరించాడు, పాపులతో కలిసి భోజనం చేశాడు, పాపుల స్నేహితులని పిలువబడ్డాడు. కారు బావ దగ్గర అమ్మ వస్తే అమ్మస్తుంది, అమ్మా దాహానికి ఇవ్వమన్నాడు, అమ్మా దాహానికి ఇవ్వమన్నాడు. మానవుడిగా వచ్చాడు, పరిపూర్ణ మానవుడిగా. నీ కొరకే నా కొరకే ఎందుకు వచ్చాడు? ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. అయ్యా అమ్మ, శిక్షించడానికి కాదు. రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. నేను పాపులను పిలవడానికి వచ్చాను అన్నాడు. అలా అన్నాడు. నేను నీతి మంత్రుల వరకు అడిగాను, అదేంటి ప్రభా, ఎవరైనా మంచివారి వరకు వస్తారు, పెద్దవాళ్ళని శిక్షిస్తారే, ఇదేంటి ఇట్లా అంటున్నావు అని అంటే ప్రభు ఒక ప్రశ్న వేశారు కదండి. వైద్యులు ఎవరికి అవసరం ఉన్నారు? వైద్యులు ఎవరికి అవసరం? రోగికి ఉద్యోగం అవసరం. మీరు చెప్పినట్టే ఆనాడు కూడా చెప్తారు, 2000 చెప్తారు. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. ఈ రాత్రి అమ్మ నేను రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. పాప రోగి అయ్యా, పాప రోగి అమ్మ, పాప రోగులు అమ్మ, పాప రోగులు అమ్మ. అరకాల మొదలు నడినట్టు వరకు స్వస్థత లేదు. పాపము దాగుడు గాయాల అవమానము. పాప రోగివి, పాప రోగివి, పాప రోగివి. రోగులకు వైద్యులు అవసరం, పాపులకు రక్షకులు అవసరం. నేను పాపిని, నాకు ఎవరు కావాలి? నన్ను రక్షించేవాడు కావాలా, నన్ను శిక్షించేవాడు కావాలా?
నేను పాపిని, నన్ను త్రోసివేసేవాడు కావాలా, నన్ను చేర్చుకునేవాడు కావాలా? నేను పాపిని, నన్ను ద్వేషించేవాడు కావాలా, నన్ను ప్రేమించేవాడు కావాలా? నేను పాపిని, నన్ను చూసి అసహించుకునేవాడు కావాలా, నా దగ్గరికి వచ్చి నన్ను పరామర్చి నన్ను పలకరించేవాడు కావాలి? ఎవరు కావాలి? రాత్రి తెలుసుకో. పాపుల వరకు వచ్చానన్నాడు, పాపుల వరకే వచ్చాను. అలా చెప్తాను, నేను పాపిని, నువ్వు కూడా పాపి. ఎవరు కావాలి నీకు? నాకు శిక్షించేవాడు కావాలా, రక్షించేవాడు కావాలా? చీ పాపిస్తున్నాను అని నిప్పేసేవాడు కావాలా, అమ్మా అని చేర్చుకునేవాడు కావాలా? మా లక్ష్మి అమ్మా అన్నాడు కదండి. పాపములు పట్టబడ్డ ఆ ఇంట్లో కదండి, ఆమెను కూడా ఏమన్నాడు? అమ్మా ఎవరు నీకు? అమ్మ అందరు చీసి అన్నారు కదా, రాజు పట్టుకుంటే ఆమె ఏమన్నాడు? అమ్మా అన్నాడు. ఆ పాపాత్మురాలు ఏమన్నాడు? కుమారి అన్నాడు. ప్రభు పాపులను రక్షించు. ఆయన ప్రతి మనిషిని కొరకు మరణించాడు. అమ్మా చేసేది రాత్రి మేము క్రీస్తుని ప్రకటించాం. ఆ కల్వరి కొండ పైన ఆ శిలువలో ఉండాలనుకున్న రక్షకుడు ఆ యేసు ప్రతి మనుషుని కొరకు శిలువ వేయబడ్డాడు, ప్రతి మనుషుని కొరకు వేలాడబడ్డాడు, ప్రతి మనుషుని పాపము భరించాడు, ప్రతి మనుషుని పాప శిక్ష ఆయన పొందాడు, ప్రతి మనుషుని కొరకు మరణించాడు. ఒక శాపగ్రహిత భూమి ఆకాశాల మధ్య ఆయన ఎలా అవుతున్నారు? ఆ తలతో, ఆ ముళ్ళ కిరీటంతో, ఆ గాయాలతో, ఆ రక్తంతో, ఆ చేతులతో, ఆ గాయాలతో, ఆ రక్తంతో, ఆ పాదాలతో, ఆ గాయాలతో, ఆ రక్తంతో, ఆ ప్రక్కలతో, ఆ గాయాలతో, ఆ రక్తంతో, ఆ నీరుతో, ఆ రక్షణతో 10,000 మందిలో గుర్తింపదగిన వాడు స్వరూపం కోల్పోయాడు. ఒకవేళ ఉమ్మి రక్తం నిలిచిపోయి మనుషులు చూడాలని అన్నాడు. వాడి ఉమ్మిని సహించాడా? చిలువను మోసుకుంటాడా? రక్తం కాచాడా? ప్రాణమును దారపోసాడా? రక్తం కాచి రక్షణ సిద్ధం చేసి మూడవది మన తిరిగి నాకు మాట నాకు నాకు నువ్వు మర్చిపోయాను అని నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపోయాను, నేను మర్చిపోయాను. చూడు నాకు ప్రాణం తిరిగి వచ్చాను. ప్రతి మనుషుల కొరకు మనం అయ్యా ఆ మాట కొరకు చనిపోయాలి. పాపము శిక్ష, పాపాన్ని మనమైనగా నా సావు నీ సావు ఆయన పొందింది. మృత్యుంజయుడు తిరిగి గొప్ప రక్షణ చేయి శాసిస్తూ నాకు మార్గాన్ని ఈ రోజు నా రాజు మాట్లాడు నన్ను ప్రేమించిన నాకు చూస్తున్నాను. ఆ ప్రేమ నా కొరకు శిలువలో వేలాడి రక్తం కాచిన నా కొరకు, నా కొరకై శిలువ వేదన పొందిన నా కొరకు, నా కొరకు చేయగలుగుతున్నాడు. నా హృదయం ఉంటున్నాడు. ఇంత గొప్ప ప్రభుత్వం నాకు కావాలి, ఇంత గొప్ప రక్షణ నాకు కావాలి. రాత్రి నేనేసు ప్రభుత్వం అనుకుంటా, నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు ఇప్పుడు